వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. కిందటి వీడియోలో వృశ్చిక రాశి గురించి, వృశ్చిక రాశిని సింబలైజేషన్లో మనం వృశ్చికం గురించి చదువుకున్నాం. తర్వాత సర్పం గురించి చదువుకున్నాం. నెక్స్ట్ ఈగల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఎలా జరుగుతుంది అన్నది. నెక్స్ట్ ఫీనిక్స్, తర్వాత సుపర్ణుడు అంటే గరుత్మంతుడు, బంగారం రెక్కలు ఉన్న సుపర్ణుడు గురించి కూడా మనం చదువుకున్నాం. ఈ కుండలిని శక్తి అన్నది స్పెషల్గా వృశ్చిక రాశిలో ఎలా అది మారుతుంది, ఓజస్సు తేజస్సు అన్నవి ఎలా వస్తాయి అన్నది మనం స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో వృశ్చిక రాశికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అద్భుతమైన అర్థం ఏంటి అన్నది తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో వృశ్చిక రాశి తాలూకా జనరల్ క్యారెక్టరిస్టిక్స్, వృశ్చిక రాశిలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేదా లగ్నం కానీ ఉన్నప్పుడు ఆ వ్యక్తులు చూపించే లక్షణాలు అవి ఎలా ఉంటాయో చూద్దాం. అయితే వీళ్ళకి సేమ్ మనకి ఏ వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వృశ్చికం గురించి, స్నేక్ గురించి, ఈగల్ గురించి, ఫీనిక్స్ గురించి మనం ఏంటేంటి మాట్లాడుకున్నాం ఆ లక్షణాలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. కొంత ఆల్మోస్ట్ కనిపిస్తాయి, రిలేటబుల్ అన్నమాట. అందుకే ఆ యానిమల్స్ని ఆయా రాసులకి ఇచ్చారు, ఆ లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి. అయితే ఫస్ట్ డిటర్మినేషన్ అండ్ అంబిషియస్ నేచర్ అన్నది వీళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ తాలూకా టార్గెట్ ఎప్పుడు హై టార్గెటే ఉంటుంది. ఆ టార్గెట్ని పొందడానికి వీళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మంచి పేషెన్స్ ఉంటుంది. ఆ హై టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు మనకి పేషెన్స్ కనిపిస్తుంటుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. మార్స్కున్న ఇంకొక అద్భుతమైన క్యారెక్టరిస్టిక్ అనమాట పేషెన్స్. తన అనుకున్న గోల్ని రీచ్ అయ్యేంత వరకు వృశ్చిక రాశిలో మనకి కనిపించే మార్స్ అద్భుతమైన పేషెన్స్ని చూపిస్తూ ఉంటాడు. అద్భుతమైన ధైర్య సాహసాలని చూపిస్తూ ఉంటారు. మంచి అంబిషియస్ నేచర్ ఉంటుంది. ఎన్ని ఛాలెంజెస్ అయినా ఎదుర్కొని ఢీకొట్టగలిగి ఓపికతో ఆ ఛాలెంజెస్ని రీచ్ అవ్వడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఇంత అద్భుతమైన నేచరు వీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. టఫెస్ట్ సిచ్యువేషన్స్ని కూడా వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్స్ అష్టమ స్థానాన్ని వెపనరీ బిల్డ్ చేసే ఇన్స్టిట్యూషన్స్, వెపన్స్, కెమికల్స్, పాయిజన్స్, అలానే స్పై, పోలీస్ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్ వీళ్ళందరినీ ఈ వృశ్చిక రాశి చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ వృశ్చికంలో స్ట్రాంగ్ ప్లానెట్స్ ఉన్న, మార్స్ స్ట్రాంగ్గా ఉన్న వీళ్ళకి ఒక దేశాన్ని రక్షించే స్పై ఇంకో దేశానికి వెళ్ళి వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఆ ఎన్విరాన్మెంట్లో కలిసిపోయి ఆ ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకొని పేషెంట్గా వాళ్ళకి కావాల్సింది దొరికేంత వరకు వెయిట్ చేస్తారు. సో ఈ పేషెన్స్ అన్నది, ఈ అద్భుతమైన స్ట్రాటజీ బిల్డింగ్ అన్నది, ఈ నేచర్ అనేది హై ఛాలెంజెస్, హై ఆస్పిరేషన్స్ ఉంటాయి వీళ్ళకి. చిన్నవి కాదు, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వెరీ లాయల్గా ఉంటారు వాళ్ళ దేశం పట్ల కానీ, ఆ ప్రజల పట్ల కానీ, ఫ్రెండ్స్ పట్ల కానీ వీళ్ళకి లాయల్టీ, ఫ్యామిలీ పట్ల కానీ వీళ్ళకి విపరీతమైన లాయల్టీ కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రొటెక్టివ్ నేచర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అలానే వృశ్చిక రాశి వాళ్ళు అంటే ప్రొటెక్టివ్ నేచర్ ఇన్ జనరల్, ఈవెన్ గర్ల్ ఫ్రెండ్ కానీ, బాయ్ ఫ్రెండ్ కానీ, పిల్లల్ని కానీ, లేదా సీక్రెట్స్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, ఫ్రెండ్స్ తాలూకా సీక్రెట్స్ని, ఫ్యామిలీ తాలూకా సీక్రెట్స్ని, లేదా వాళ్ళ సీక్రెట్స్ని చాలా సీక్రెటివ్గా ఉంటారు వీళ్ళు. సో ఇలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. వెరీ ఆనెస్ట్గా ఉంటారు. అలానే వీళ్ళకి ఏం కావాలి అన్నది డైరెక్ట్గా కన్వే చేస్తారు, సుత్తి కొట్టకుండా. చాలా క్రిస్ప్గా కొట్టే తెచ్చి అన్నట్టు నాకు ఇది కావాలి అని వాళ్ళు చెప్పేస్తారు. అలానే వర్క్లో ఒకసారి మునిగిపోయారు అంటే ఇంకా ఆ ఇంటెన్సిటీ అన్నది అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలా ధైర్య సాహసాలు ప్లస్ ఇంటెన్సిటీ, అద్భుతమైన
కాంబినేషన్ అనమాట. ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ స్ట్రాటజిక్ థింకింగ్ తోటి కాంప్లెక్స్ మెటీరియల్ని సింప్లిఫై చేసి సొల్యూషన్స్ వెతకడంలో వీళ్ళకి మంచి తెలివితేటలు చూపిస్తూ ఉంటారు. వీళ్ళకి అలాంటివి కనిపించినప్పుడు వీళ్ళకి ఇంకా ఉత్సాహం ఎక్కువైపోతుంది. చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తూ ఉంటారు అనమాట. అలాంటి టఫెస్ట్ సిచ్యువేషన్లో, టఫెస్ట్ ఎన్విరాన్మెంట్లో, ఇప్పుడు సోల్జర్స్ చూడండి, వాళ్ళ ఎడారుల్లోని విషసర్పాల మధ్యలో, తర్వాత -40-50 అంత కోల్డ్ ఉన్న చలిలో, మంచులో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే టఫ్ సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు ఎదుర్కొని పనిచేస్తూ, వీళ్ళు దానికన్నా టఫ్ అని నిరూపించుకుంటారు. అలా పనిచేస్తూ ఉంటారన్నమాట. మంచి అథారిటేటివ్ స్కిల్స్ ఉంటాయి, మంచి లాజికల్స్, బ్రెయిన్ అన్నది చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. మైండ్ అనేది చాలా క్యూరియస్గా ఉంటుంది. చాలా ఇన్ డెప్త్ వెళ్ళి వాళ్ళు విషయాన్ని తెలుసుకోవడానికి అద్భుతమైన స్థానం అన్నమాట. ఇంకా అకల్ట్ సైన్సెస్ అంటే మనం ఇన్ డెప్త్ వెళ్ళిపోయి అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ, అడాప్ట్ చేసుకుంటూ, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ, అర్థం చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందరికి వెళ్తూ ఉంటారు. సో ఇది అద్భుతమైన క్యారెక్టర్ అనమాట ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆ వ్యక్తుల్లో. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ, వెరీ కాన్ఫిడెంట్గా కనిపిస్తూ ఉంటారు. అలానే సీక్రెటివ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. అలానే మనం నెగిటివ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ ఒక్క విషయాన్ని చూసి మనం చెప్పడానికి లేదు. మనం వ్యక్తి తాలూకా బిహేవియర్ని కానీ, ఆ మనిషి ఆలోచించే థాట్స్ గురించి కానీ మనం తెలుసుకోవాలి అంటే చంద్రుడిని చూడాలి, లగ్నాన్ని చూడాలి, సూర్యుని చూడాలి. ఈ త్రిపుటి, ఈ మూడింటిని చూసే మనం ఐడెంటిఫై చేయాలి. సరే వీళ్ళకి వృశ్చిక రాశి కాబట్టి వీళ్ళు ఇలానే ఉంటారు అని, లేకపోతే లగ్నం వృశ్చికంలో ఉంది కాబట్టి వీళ్ళు ఇలానే ఉంటారు అని చెప్పడానికి, మనం ముద్ర కొట్టేయడానికి వీల్లేదు. సో పాజిటివ్ నేచర్ అన్నది ఉంటుంది, నెగిటివ్ నేచర్ ఉంటుంది. మనం ఈ మూడింటిని చూసే దాని గురించి చెప్పాలి. సో వీళ్ళకి ఏంటంటే జెలసీ అండ్ పొజెసివ్నెస్ వీళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటుంది. బాగా ఎమోషనల్గా, ఎందుకంటే వృశ్చిక రాశి మళ్ళీ జలతత్వ రాశి. ఈ జలతత్వ రాశులు బాగా ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ అన్నవి వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో ఇది స్ట్రాంగెస్ట్ ఇన్ డెప్త్. వృశ్చికం అంటేనే డెప్త్. సో అది ఏదైనా, అది సబ్జెక్ట్ అండ్ నాలెడ్జ్ సంపాదించడానికైనా కోపం అయినా డీప్గానే ఉంటుంది, నెగిటివ్ ఎమోషన్ అయినా డీప్గానే ఉంటుంది, పాజిటివ్ ఎమోషన్ అయినా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, డీప్గా ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే వీళ్ళకి ఎమోషనల్గా ఆ ఇన్సెక్యూరిటీస్ ఏమైనా కనిపించాయి అంటే వాళ్ళు ముడుచుకుపోతారు. ఎలా అయితే వృశ్చికం అన్నది పైన ఉండే షెల్ లోపలికి వెళ్ళి మొత్తం అది ముడిచేసుకుంటుందో, వీళ్ళు కూడా అలా ముడుచుకుపోతారనమాట. రిలేషన్షిప్ పట్టుకున్నారా అంటే చాలా గట్టిగా పట్టుకుంటారు. ఏదైనా థాట్ కానీ, ఐడియా కానీ, ఉద్యోగం కానీ, ఫ్రెండ్స్ని కానీ వదిలేసారా అంటే ఇంక వదిలేస్తారు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. సో అంత ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది వీళ్ళకి కనిపిస్తూ ఉంటుందన్నమాట మనకి ఈ వృశ్చిక రాశిలో వాళ్ళకి. సో అందువల్ల వీళ్ళకి పాజిటివ్నెస్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. అలానే వీళ్ళు సీక్రెటివ్గా ఉంటారు. వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అలానే ఎమోషన్స్ని సీక్రెట్గా పెట్టుకుంటూ ఉంటారు, బయటికి రివీల్ చేయరు. అది వాళ్ళకి అంటే చిన్న విషయం, మనకి చిన్న విషయమే కదా, బయటికి చెప్పచ్చు కదా అని మనం అనుకుంటాం ఎక్స్ట్రోవర్ట్స్. వాళ్ళకి ఏంటంటే అవసరం, ఎంతవరకు అవసరమో అది మాత్రమే నేను చెప్తాను, మిగిలిన ఎక్స్ట్రా అంతా నేను మాట్లాడను, నేను చెప్పను. ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు నువ్వు తెలుసుకో. కొన్నిసార్లు అది కూడా సగమే చెప్తూ ఉంటారు, పూర్తిగా చెప్పరు. అలా ఉంటారు వీళ్ళకి. ఆ సీక్రెటివ్నెస్ అనేది వీళ్ళకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ని ఇస్తూ ఉంటుంది అనమాట. అలానే వాళ్ళు పెద్ద సీక్రెట్స్ దాచేసుకుంటారని కాదు, బట్ బీయింగ్ సీక్రెటివ్ ఈజ్ దేర్ స్ట్రెంగ్త్ అని వాళ్ళ నమ్మకం. అండ్ ఇట్ ఈస్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ రియల్లీ ఏ బిగ్ స్ట్రెంగ్త్. సొసైటీలో ప్రతిదీ మనం బయటికి చెప్పేయక్కర్లేదు. సో ఇలా ఉంటారనమాట. అందుకే వీళ్ళు ఈ సీక్రెట్ సర్వీసెస్లోని సీక్రెట్ ఏజెంట్గా పనిచేయడానికి వీళ్ళు చాలా బాగా పనిచేస్తారు. నెక్స్ట్, ఇది నెగిటివ్గా ఉంది అంటే దూరంగా వెళ్ళిపోతారు అందరికీ. అప్పుడు కూడా మళ్ళీ సీక్రెటివ్గా ఉంటారు. వీళ్ళు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ చెప్పరు. వీళ్ళు సొసైటీలో ఉన్నా కూడా విభిన్నంగా సీక్రెటివ్గా ఉంటూ ఉంటారు.
ఇన్ కేసు వాళ్ళు వ్యక్తులకి దూరంగా వెళ్ళిపోతే ఇంకా పూర్తిగా రిలేషన్ కట్ చేసేస్తారనమాట. సో అలా ఉంటుంది వీళ్ళతోటి, అతివృష్టి అనావృష్టిలాగా. నెక్స్ట్ స్టబర్నెస్ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సమ్టైమ్స్ దే వాంట్ టు డామినేట్. ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఎమోషనల్గా ఒకసారి అటాచ్మెంట్ అన్నది అయిపోయిన తర్వాత ఇంకా నేను డామినేట్ చేసేయచ్చు, నేను కంట్రోల్ చేయొచ్చు అన్న లెవెల్లో వాళ్ళు ఆ ఫ్రీడమ్ని వాళ్ళు తీసుకుంటారు. ఇలా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మ్యానిపులేటివ్. వాళ్ళు అనుకున్నది జరగడానికి డామినేట్ చేస్తారు, కుదరకపోతే మ్యానిపులేట్ చేస్తారు. ఇలా ఉంటుందన్నమాట. అది అంటే అది డామినేషన్ కూడా మనకి ప్యాసివ్గా కనిపిస్తూ ఉంటుంది, అగ్రెసివ్గా కన్నా. మనకి మేషరాశిలో ఉన్న మార్స్ అయితే అగ్రెసివ్ అటాక్ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే పాసివ్గా అటాక్ చేయడానికి, స్లోగా వీళ్ళు కంట్రోల్లో పెట్టుకోవడానికి, డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సెన్సిటివ్గా ఉంటారు బాగా. డైరెక్ట్ అటాక్కి వీళ్ళు అంత కాకుండా సైలెంట్ అటాక్కి చూస్తూ ఉంటారనమాట. స్లో పాయిజన్ లాగా సైలెంట్గా అటాక్ చేయడానికి పాసివ్ అగ్రెసివ్నెస్ అన్నది కనిపిస్తూ ఉంటుంది వీళ్ళల్లో. ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారనమాట. మ్యానిపులేషన్, ఇన్ఫ్లుయెన్స్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత సేమ్ గ్రడ్జ్ ఒకసారి పెట్టుకున్నారు అంటే ఇంకా క్షమించడం అన్నది వీళ్ళకి చాలా కష్టం. ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఒకసారి మైండ్లో పడిపోయింది అంటే వీళ్ళు డెప్త్ ఎమోషన్స్ అని ముందరే చెప్పుకున్నాం. ఒకసారి డెసిషన్ తీసుకున్నాక మళ్ళీ అందులోంచి మారు. వాళ్ళకి ఆ ఫ్లక్చువేషన్ అనేది మిగిలిన రాసుల్లో ఉండే ఫ్లక్చువేషన్, జలరాశుల్లో ఉండే ఫ్లక్చువేషన్ ఇక్కడ కనిపించదు. దే స్టిక్ టు ద డెసిషన్. చాలా స్ట్రాంగ్గా ఉంటారు. డెప్త్ అంటే ఒకసారి వ్యక్తిని అబ్జర్వ్ చేసి ఒకసారి డెసిషన్ తీసుకున్నారు అంటే ఇంకా అంతే, మళ్ళీ ఆ డెసిషన్ అనేది మార్చుకోరు. అగ్రెసివ్, ఇంటెన్స్, యాంగర్, ఎనీ ఎమోషన్, ఆ డెప్త్ ఎమోషన్ని వీళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. చాలా గుంభనంగా కనిపించడం, గంభీరంగా కనిపించడం, కోపం అన్నది ఏదైనాను వ్యక్తి ఏంట్రా ఇలాగ ఇంటెన్స్గా కనిపిస్తున్నారు, మనం మాట్లాడొచ్చో మాట్లాడకూడదో అలాంటి ఒక అవుట్డోర్. మళ్ళీ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే బాగానే ఉంటారు, కానీ చూపించే ఆ ఇమేజ్ అనేది అలా ఉంటుందన్నమాట. వీళ్ళు సీక్రెటివ్గా ఉంటారు. సీక్రెట్స్ని షేర్ చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. అట్ ది సేమ్ టైం సస్పీషియస్ నేచర్ అనేది వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది. సిచ్యువేషన్, చుట్టుపక్కల ఉన్న సెన్సిటివ్ ఎమోషన్స్ని టక్కన వీళ్ళు క్యాప్చర్ చేస్తారని మనం ముందర మాట్లాడుకున్నాం వృశ్చిక రాశిలో పార్ట్ 1లో. సో అదే అనమాట వీళ్ళకి సస్పీషియస్ నేచర్. ఒకసారి సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపించగానే వీళ్ళలో కంగారు అన్నది మొదలవుతుంది. ట్రస్ట్ ఇష్యూస్ వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంత తొందరగా ఎవరిని నమ్మరు, అంత తొందరగా ఎవరిని దగ్గరికి రానివ్వరు. జనాలతో కలిసి అంటే కీడించి మేలించాలి అన్నది వీళ్ళ బేసిక్ వెరీ స్ట్రాంగ్ కాన్సెప్ట్. వీళ్ళు అలాగే ఉంటారు. ప్రతి వ్యక్తిని డౌట్ చేస్తూ ఉంటారు. నెగిటివ్ అప్రోచ్ అన్నది ఫస్ట్ నెగిటివ్ అప్రోచ్ ఉంటుంది. వ్యక్తిని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత అది పాజిటివ్ కింద వాళ్ళు మార్చుకుంటారు అన్నమాట. ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు అంత తొందరగా మనుషులు అంటే జనాల్లోకి వీళ్ళు కలవలేరు, జనాలు కూడా వీళ్ళతో కలవలేరు. అదొక వాల్ అన్నది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ వీళ్ళకి ప్రత్యేకించి మూడీగా ఉంటారు. బాగా ఎమోషన్స్ అన్నవి అంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఫీల్ అయిన ఎమోషన్ని చాలా అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఒక రకమైన అబ్సెషన్, ఒక రకమైన ఒక దాని మీద ఫిక్స్ అయిపోతే ఇది నాకు కావాలి అనుకునే ఒక రకమైన నేచర్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ స్కార్పియన్స్కి. వీళ్ళని డీల్ చేయడం కొంచెం కష్టమే. అంత తొందరగా డెసిషన్స్ అన్నవి మార్చుకోరు. దానివల్ల మనకి చుట్టుపక్కల వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంటుంది. తర్వాత దేశ భౌగోళిక రాజకీయ పరిస్థితుల దగ్గరకు వచ్చేసరికి ఈ కంట్రీస్, ఈ సిటీస్ని మనం వాషింగ్టన్ DC, వీటికి విస్కాన్సన్, ఇంగ్లాండ్, లివర్పూల్, నార్వే, మొరాకో, వీటికి అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకోవాలి అంటే వృశ్చికాన్ని లగ్నంగా చేసుకొని, వృశ్చిక రాశిని లగ్నంగా చేసుకొని మనం అక్కడ భౌగోళిక పరిస్థితుల్ని చెక్ చేయొచ్చు. నెక్స్ట్
వృశ్చిక రాశి వాళ్ళు పార్ట్నర్షిప్లో కానీ లేదా స్పౌస్ అయితే కానీ వీళ్ళు ఎలాంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎలా ఉంటారు వీళ్ళు బేసిక్గా. అయితే వీళ్ళ ఎమోషన్స్ కానీ రిలేషన్షిప్స్ కానీ వీళ్ళు చూపించే ప్రేమ కానీ అతి ప్రేమ, పొజెసివ్నెస్ కనిపిస్తూ ఉంటుంది బాగా. అండ్ వెరీ లాయల్ అండ్ వెరీ డివోటెడ్ పర్సన్స్ అనమాట. ఒక్కసారి వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు అంటే ఇంకా ఆ పార్ట్నర్షిప్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఒకవేళ కుదరకపోతే ఇంకా అప్పుడు ఇంకా కట్ చేసేస్తారు, వెనక్కి కూడా తిరిగి చూడరు. కానీ ఫస్ట్ ట్రై చేస్తారు. ఆ ట్రై చేయడానికి ముందర వాళ్ళని సస్పెక్ట్ చేస్తారు. కీడెంచి మేలెంచు అన్నట్టు బాగా సస్పెక్ట్ చేసి వాళ్ళని అబ్జర్వ్ చేసి తర్వాత పార్ట్నర్షిప్ని పార్ట్నర్గా చేసుకొని తర్వాత వీళ్ళు దాన్ని మళ్ళీ మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మధ్యలో దాన్ని కట్ చేసేయకుండా దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా వీళ్ళ సెంటిమెంట్స్ కానీ వీళ్ళ నమ్మకాలు కానీ డీప్గా హర్ట్ అయ్యాయి అంటే ఇంకా కంప్లీట్గా కట్ చేసేస్తారు, వెనక్కి తిరిగి చూడరు. అలా ఉంటారన్నమాట. వెరీ లాయల్, వెరీ ప్రొటెక్టివ్. వృశ్చికానికి ఉండే వెరీ ఇంపార్టెంట్ నేచర్ ప్రొటెక్టివ్, అలానే త్యాగం. ఈ రెండు వీళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. అది అంటే యాక్చువల్గా స్పౌస్నైనా ప్రొటెక్ట్ చేస్తారు, ఫ్యామిలీనైనా ప్రొటెక్ట్ చేస్తారు, చిల్డ్రన్ వాళ్ళ పిల్లల్ని అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలానే వీళ్ళకి దేని గురించి అయినా ఇన్డెప్త్ నాలెడ్జ్ అంటూ ఉంటుంది. ఈవెన్ ఫ్రెండ్షిప్స్లో కూడా ఒకవేళ వచ్చి సజెషన్ అడిగారు అంటే వాళ్ళకి ఇన్డెప్త్ నాలెడ్జ్ తోటి వాళ్ళకి సజెషన్ ఇస్తూ ఉంటారు. వెరీ డిపెండబుల్గా ఉంటారనమాట వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి సుత్తి కొట్టడం, ముసుగులు గుదిరాట్లు, ఇలాగ చుట్టూ తిప్పి మాట్లాడడం ఇలాంటివి ఉండవు. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు, డిగ్నిఫైడ్గా మాట్లాడతారు, ట్రస్ట్ వర్ది పీపుల్ అండ్ ప్రొటెక్టివ్ నేచర్, ఈ రెండు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వెరీ లాయల్గా ఉంటారు వీళ్ళు, నమ్మకస్తులు, నమ్మచ్చు వీళ్ళని. కొన్నిసార్లు స్టబర్నెస్ అనేది కనిపిస్తుంది, నెగిటివ్ క్వాలిటీస్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలిగితే దే ఆర్ వెరీ లాయల్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్, వెరీ ప్రొటెక్టివ్ ఫ్రెండ్స్. సేమ్ ఫ్రెండ్షిప్లో కూడా వీళ్ళకి అదే. ఒకసారి ఫ్రెండ్ అయ్యారు అంటే ఇంకా వీళ్ళు లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అటుపక్క నుంచి కూడా ఆ ఫ్రెండ్ లాయల్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొక చిన్న చిక్ ఏంటంటే వీళ్ళు చాలా సీక్రెటివ్గా ఉంటారు అని అనిపిస్తుంది. వీళ్ళకి ఏంటంటే అదంత ఇంపార్టెంట్ విషయం కదా, ఎందుకు అంత ఇంపార్టెంట్ కాదు, చెప్పాల్సిన అవసరం లేదు అని మనం అనుకుంటాం. వాళ్ళు అనుకుంటారు. కానీ మనకు ఎలా అనిపిస్తుందంటే వీడేదో సీక్రెటివ్గా ఉన్నాడే, వీడేదో డిఫరెంట్గా ఉన్నాడే, అబద్ధం చెప్తున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట మనకి. అంత తొందరగా వ్యక్తిని మనం నమ్మం. ఇది నేను చూశాను కొంతమందిలో. ఏముండదు పాపం, కానీ మనకెందుకో అనుమానంగా ఉంటూ ఉంటుంది. సో ఇలా ఉంటారనమాట. పొజెసివ్నెస్ బాగా ఉంటుంది, ట్రస్ట్ ఇష్యూస్. వీళ్ళు మటుకు చాలా నమ్మకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ట్రస్ట్ వర్ది పీపుల్ కింద వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ స్కార్పియన్స్ అవతల వ్యక్తిని నమ్మరు, చెక్ చేస్తారు ఫస్ట్. ట్రస్ట్ అంటే నువ్వు ఆ వ్యక్తి తాలూకా బిహేవియర్ బట్టి అసలు ట్రస్ట్ వర్ది పర్సన్ నమ్మకాన్ని గెలుచుకున్నాడా లేదా, నమ్మకస్తుడా కాదా అన్నది వీళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. అంత తొందరగా ఎవరిని నమ్మరు. కానీ వీళ్ళ మటుకు ట్రూత్ఫుల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, అది గ్యారంటీ. వెరీ సెన్సిటివ్గా ఉంటారు. అలానే ఎన్విరాన్మెంట్లో ఉన్న చేంజెస్ని, ఫ్రెండ్, స్పౌస్, పార్ట్నర్, పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళల్లో వస్తున్న చేంజెస్ని వీళ్ళు అర్థం చేసుకుంటారు. వీళ్ళకి మంచి ఇంట్యూషన్ పవర్ ఉంటుంది, ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకుంటారు. వాడు వెళ్తున్న సమస్యలు ఏమైనా ఉన్నాయంటే దాన్ని అర్థం చేసుకుంటారు, మంచి సలహాలు ఇస్తూ ఉంటారనమాట. వీళ్ళకి ఇన్డెప్త్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. వీళ్ళు తలుచుకుంటే అంత ఈజీగా డిటాచ్మెంట్ కూడా చూపించగలరు. మంచి అద్భుతమైన క్వాలిటీస్ అనమాట. అటాచ్మెంట్, డిటాచ్మెంట్ రెండు వీళ్ళ కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే పిల్లల్ని పెంచేటప్పుడు మటుకు చాలా డిసిప్లైన్డ్గా పెంచుతారు, లా అండ్ ఆర్డర్ని టీచ్ చేస్తూ ఉంటారు. మంచి మోటివేషన్ అంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం మోటివేట్ చేస్తూ ఉంటారు పిల్లల్ని.
అంత అంటే రెండు రకాలుగా ఉంటుందన్నమాట. సొసైటీలో ఉండే చెడు, అలానే సొసైటీలో ఉండే మంచి, ఈ రెండింటిని పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లల్ని ఛాలెంజెస్ని ఎదుర్కొనేలాగా వీళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు. అది వీళ్ళ ఎయిమ్. సో మామూలుగా జనాలు ఏంటంటే పిల్లల్ని గైడ్ చేయడానికో లేకపోతే ఈ వేలో వెళ్ళు, ఈ వేలో వెళ్ళకు, ఇది మంచిది కాదు అని చెప్తూ ఉంటారు సహజంగా. కానీ వీళ్ళు ఏంటంటే సొసైటీలో ఎంత చెత్త ఉందో దాన్ని చూపిస్తారు, సొసైటీలో ఎంత మంచి ఉందో దాన్ని చూపిస్తారు. కానీ వీళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే సొసైటీలో ఉన్న ఛాలెంజెస్ని పిల్లలు ఫేస్ చేసేలాగా వీళ్ళు లైఫ్ లెసన్స్ అన్నీ, బెస్ట్ లైఫ్ కోచెస్ అనమాట. ఆ లైఫ్ లెసన్స్ అన్నిటినీ వీళ్ళు టీచ్ చేసి పిల్లల్ని సొసైటీలోకి వాల్యూస్ నేర్పిస్తారు, రెస్పెక్ట్ నేర్పిస్తారు, ట్రస్ట్ నేర్పిస్తారు, ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తారు, అలానే డిసిప్లిన్ నేర్పిస్తారు. ఇన్ కేసు కింద పడినా కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా మోటివేట్ చేస్తారు. ఇది స్కార్పియన్స్కి పేరెంట్స్కి ఉండే లక్షణం. డామినేట్ చేస్తూ ఉంటారు, కంట్రోల్ ఫ్రీక్స్, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంచుకున్న వాళ్ళు చూస్ చేసిన సబ్జెక్ట్స్ని కానీ లైన్లో కానీ పిల్లల్ని పెట్టాలి అని ట్రై చేస్తూ ఉంటారు. మ్యానిపులేషన్ కనిపిస్తూ ఉంటుంది బాగా మనకి ఇక్కడ. సో ప్లస్ పాజిటివ్ కనిపిస్తుంది, నెగిటివ్ కనిపిస్తుంది మనకి. ఇవి వృశ్చిక రాశి తాలూకా క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. దీని తర్వాత దశాంశ వీడియో కూడా రిలీజ్ అవుతుంది, అప్డేట్ చేస్తాను, అది కూడా చూడండి. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోబోయేది ధనుస్సు, సాజిటేరియస్. థ్యాంక్ యూ.